సనాతన ధర్మంలో సుమారు 35,000 సంప్రదాయాలున్నాయని చెబుతారు. ప్రతి సంప్రదాయం తనకు తాను ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తుంది. కొందరు నిర్గుణ నిరాకార పరమాత్మను ఆరాధిస్తారు, మరికొందరు సగుణ సాకార రూపాన్ని పూజిస్తారు. ప్రతి సంప్రదాయానికి ఒక గురు పరంపర ఉంటుంది. ఆ గురువు లేదా ధర్మస్థాపకుడు తమ తమ సూక్ష్మ లోకాలలో నివసిస్తూ భూమిపై ఆధ్యాత్మిక ప్రభావం చూపుతారని కొందరు విశ్వసిస్తారు. ఉదాహరణకు స్వామినారాయణ సంప్రదాయం, కబీర్ పంథ్ వంటి సంప్రదాయాలకు భూమికి పైగా ఒక ప్రత్యేకమైన గోళం లేదా స్థానముందని చెప్పబడుతుంది. అలాగే జైన మతస్థులు 24 తీర్థంకరులను ఆరాధిస్తారు. వారి ఆధ్యాత్మిక లోకం కూడా ఉన్నత స్థాయిలో ఉందని విశ్వసిస్తారు. బౌద్ధమతంలో గౌతమ బుద్ధుడు హిమాలయ ప్రాంతానికి సంబంధించి ఒక సూక్ష్మ లోకంలో ఉన్నారని కొందరు ఆలోచిస్తారు. టిబెట్ మరియు హిమాలయ పర్వతాల ప్రాంతంలో జ్ఞానగంజ్ అనే ఒక దివ్య స్థానముందని కొన్ని ఆధ్యాత్మిక వాదాలు చెబుతాయి. అక్కడ అనేక మహాత్ములు, సిద్ధులు సూక్ష్మలోకంలో జ్ఞానం పొందుతున్నారని అంటారు. సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం ఆత్మ జ్ఞానం పొందుతూ తన శక్తిని పెంచుకుంటుంది. జ్ఞానం ద్వారా ఆత్మ ఉన్నత లోకాల వైపు ప్రయాణిస్తుంది. స్వర్గలోకం, విష్ణుపురి, శివపురి, పరమధామ వంటి అనేక లోకాలున్నాయని పురాణాలు వివరిస్తాయి. కైలాస పర్వతం వద్ద మహాదేవుడు మరియు పార్వతీదేవి కుటుంబ సమేతంగా నివసిస్తారని విశ్వాసముంది. 4 యుగాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ కాలచక్రంలో ఆత్మల సంఖ్య క్రమంగా పెరుగుతుందని చెబుతారు. సత్యయుగంలో తక్కువగా ఉన్న ఆత్మలు తరువాతి యుగాలలో పెరుగుతూ కలియుగంలో అత్యధికమవుతాయని భావిస్తారు. ఆత్మలు వివిధ లోకాల నుండి భూమికి వస్తాయని చెప్పబడుతుంది. గంధర్వులు, కిన్నరులు, యక్షులు స్వర్గస్థులుగా భూమిపై అవతరిస్తారని పురాణాలు చెబుతాయి. మహాలోకంలో నివసించే మహర్షులు కూడా జ్ఞానం బోధించడానికి భూమికి వస్తారని విశ్వాసముంది. జనలోకం, సత్యలోకం, మహాసత్యలోకం వంటి ఉన్నత స్థితులు, వాటిపైగా బ్రహ్మపురి, విష్ణుపురి, శివపురి, పరమధామ వంటి పరమలోకాలున్నాయని వర్ణించబడుతుంది. అలాగే పాతాళలోకంలో అసురులు, మహాసురులు, నాగలోకంలో నాగదేవతలున్నారని చెప్పబడుతుంది. వారు కూడా సృష్టిచక్రంలో భాగస్వాములని పురాణాలు వివరిస్తాయి. ఈ విధంగా వివిధ సంప్రదాయాలు, లోకాలు, యుగాలు అన్నీ కలిసి భారతీయ ఆధ్యాత్మిక తత్వశాస్త్రానికి గొప్ప వైవిధ్యాన్ని, లోతైన ఆలోచన